బొద్దింకల పార్టీ ముందుగానే ప్లాన్ చేసుకుంటే బెటర్. కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ముందుగా అనుకుంటున్నదో, తను చెయ్యాలనుకుంటున్నటువంటిది సరే ఫస్ట్ అయితే కాస్త ఈ సామాజిక అంశాలు టచ్ చేస్తూ ఆ పైన ఎన్నికల్లో పోటీ చేయాలని. అదేదో ముందు పెట్టేసుకోవడం బెటర్. ఎందుకంటే ఎవడో ఒకటి రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటారు. ఇప్పుడు గనక టీఆర్ఎస్ అని కవిత రిజిస్టర్ చేయించుకుంటున్నట్టు, ట్రై చేస్తున్నట్టు తెలంగాణ రక్షణ సేన పేరుతో అట్లాంటి కథలు నడిపేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా తెలివైన వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు అయినా సరే వేసేయచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇంకా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎవరు అప్లై చేయలేదు. మన వాళ్ళు అప్లై చేసి పడేశారనుకోండి, వీళ్ళకి వచ్చేస్తుంది. అప్పుడు రేపు పొద్దున ఆ కాక్రోచ్ జనతా పార్టీ కూడా వీళ్ళని అడగాల్సి వస్తుంది. ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది వైసీపీ అన్నటువంటి పేరుని ముందే రిజిస్టర్ చేసేసుకుంటే ఆయన దగ్గర తీసుకోవాల్సి వచ్చింది చూడండి. అట్లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైనా రిజిస్ట్రేషన్కి అప్లై చేసేసుకుంటే రేపు అదే కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళని అడగాల్సి వస్తుంది. లేదా వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేయకపోతే ఈ క్యాండిడేట్ ఎవరైతే ఈ పార్టీ రిజిస్టర్ చేయించుకున్నారో వాళ్ళు రేపు పొద్దున సీట్లు ఇచ్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఓ మంచి సినిమా క్రియేట్ చేయొచ్చు.